జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగం. ఈ అధ్యాయం విభూతి యోగం అనే పేరు ఎందుకుంది అంటే, విభూతి అంటే ఆ పరమాత్మ యొక్క గొప్పతనం, మహిమ, మహాత్మ్యం. ఈ మహత్యాన్ని, భగవద్ ఐశ్వర్యాన్ని ఈ అధ్యాయం బోధిస్తుంది. ఈ అధ్యాయాన్ని ఎవరు చదివితే వాళ్ళకి ఇదొక యోగం. ఇది ఎవరు చదివితే వాళ్ళకి భగవద్ ఐక్యం చెందడం లేదా చిత్త నిర్చలత్వం రావడం, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని భగవతత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించిన అధ్యాయం దశమోధ్యాయం. ఇందులో 7, 8, 9 ఈ అధ్యాయాలలో ఆ భగవత్ తత్వం ఆవిష్కరించబడింది. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడి కోరిక మేరకు కృష్ణ పరమాత్మ పూర్తిగా తనంతా తానుగా తనే స్వయంగా తను చెప్పడం జరిగింది. ఆ అధ్యాయం చాలా ప్రముఖమైన ముఖ్యమైన అధ్యాయంగా మనకు కనిపిస్తుంది. ఇది ప్రారంభమే శ్రీ భగవాను వాచాన్ని ప్రారంభమవుతుంది. పరమాత్మ ఇలా అంటున్నారు: భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. హే మహాబాహో, నీకు అర్జున, నీకు ప్రియమాణయ్య, నువ్వు చాలా ప్రీతితో వింటున్నావు, అందుకని మరల నీకు మేలు చేయాలని, హితకామ్యయ ఏవ, నీకు మేలు చేయాలనే కోరికతో నేను దేన్ని చెప్పబోతున్నానో అది నా యొక్క పరమోత్కృష్టమైన విషయం, వాక్యం అని విను అని చెప్పారు మొదటి శ్లోకంలోనే. రెండవ శ్లోకంలో నా గురించి నేను తప్ప ఇంకెవరు చెప్పడానికి అర్హత లేదు ఇంకెవరికి అని కూడా చెప్పారు. మామూలుగా మనం పరమాత్మ గురించి మహర్షుల ద్వారా లేదా దేవతల ద్వారా వింటుంటాం. కానీ పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నమే విదుస్సురగణ ప్రభవన్న మహర్షయ అహం ఆదిర్హి దేవానం మహర్షయిణాం చ సర్వశః అంటున్నారు. అంటే నన్ను గురించి చెప్పడానికి, నా యొక్క ఉత్పత్తిని చెప్పడానికి దేవతలకు కానీ మహర్షులకు కానీ వాళ్ళకి అంత అర్హత లేదు. ఎందుకు అంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు నన్ను గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకంటే కూడా నేను ముందువాడిని, వాళ్లకు నేను ఆదిని, వాళ్ళకు కూడా నేను మూలము అని చెప్తున్నారు. మూడో శ్లోకంలో యోమామజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఏ మానవులైతే నన్ను గురించి తెలుసుకుంటారో, ఏమని తెలుసుకోవాలట? అజం అనాదిం లోక మహేశ్వరం అని, పరమాత్మకి పుట్టుక లేదని, అనాది నుంచి ఆది లేనివాడని, అలాగే లోక నాయకుడని, లోకాన్ని శాసించేవాడని ఎవరైతే తెలుసుకుంటారో అసమ్మూఢస్య మర్త్యేషు, ఆ మానవులందరికీ కూడా మోహం అనేది పోయి, అజ్ఞానం అనేది పోయి సర్వ పాపాల నుంచి ప్రముచ్యతే, విముక్తి చెందుతారు అని చెప్పి పరమాత్మని కొలవడం వల్ల ఏమొస్తాయో మానవులకి లేదా దేవతలకి అని చెప్తున్నారు 4, 5 శ్లోకాల్లో. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయంచ భయమేవచ అహింస సమతా తృష్టిస్ తపోదాన యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, నేనే ఇదంతా ఇస్తున్నాను. భవంతి భావాభూతానం మత్త ఏవ పృథగ్విధ, ఈ ప్రాణులందరికీ కూడా నా వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి అన్నారు. వివిధ రంగులాకారైన భావాలన్నీ కూడా నా వల్ల కలుగుతున్నాయి. అవి కలుగుతున్నవి ఏంటి అంటే బుద్ధి, నిర్మలమైన బుద్ధి, అలాగే జ్ఞానము, మోహరాహిత్యం, మోహం లేకుండా ఉండడం, అజ్ఞానం పోవడం అనేది, క్షమ ఓర్పు, సత్యము, దమశమ అంటే బాహ్య అంతరింద్రియ నిగ్రహాలు, అలాగే సుఖము, దుఃఖము, పుట్టుక, నాశనము, భయము, అభయము, ఈ ప్రాణికోట్లందరికీ కూడా అహింస, సమత అంటే ఈ గుణాలు, సంతృప్తి, తుష్టి అంటే సంతృప్తి, తపస్సు, దానము, యశస్సు, కీర్తి, అపకీర్తి కూడా, అయేష అంటే అపకీర్తి కూడా వివిధ రకాలుగా నా దగ్గర నుంచే వాళ్ళకి, నా భావనలోంచే వాళ్ళకి కలుగుతున్నాయి అని. సృష్టి ఆది ఎలా జరిగింది అనేది పరమాత్మ 6వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకం చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. 6వ శ్లోకంలో పరమాత్మ ఏమన్నారంటే, మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథ మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమా ప్రజ. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా
ఏషాంలోక ఈ లోకంలో ఉన్న ఈ జనులందరూ కూడా మద్భావ మానస జాత, నా యొక్క భావంలోంచి, నా మనస్సులోంచి, నా సంకల్పంలోంచి పుట్టారు అని చెప్తూ ఎవరెవరు వాళ్ళు అనేది చెప్తున్నారు. మహర్షయ సప్త, సప్త మహర్షులు. సప్త మహర్షులు బ్రహ్మదేవుడు మనకేమనిపిస్తుందంటే భాగవతంలో కొంత ఇది కనిపిస్తుంది. భాగవతంలో మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు పరబ్రహ్మ గారు తపస్సు చేస్తే, చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సు చేస్తే నలుగురు జన్మించారట. సనక సనందనాదులు అంటారు. నలుగురు కూడా సనక మహర్షి, సనందన మహర్షి, సనత్ సుజాత మహర్షి, సనత్ కుమార్ మహర్షి. ఈ నలుగురు 5 ఏళ్ల వాళ్ళు మాత్రంగా ఉండిపోయి మేము తపస్సు చేసుకుంటామని వెళ్ళిపోయారట. వాళ్ళ తపశ్శక్తి వల్ల ఈ సృష్టి మొత్తం అంతా నిలబడుతోంది. ఆ తర్వాత తిరిగి మళ్ళా చతుర్ముఖ బ్రహ్మగారు మనస్సులోంచి సప్త మహర్షులని పుట్టించారట. ఈ సప్త మహర్షులు ఎవరు అంటే మరీచి, అంగీరసుడు, అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. వీళ్ళు సప్త మహర్షులు. మరి ఈ మన్వంతరానికి మనం సప్త ఋషులుగా అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళని అనుకుంటాం, వీళ్ళని కొలుస్తాం. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది అత్రిని, తర్వాత వశిష్ఠుడు. అప్పటి సప్త మహర్షుల నుంచి ఇప్పటిదాకా ఇప్పటి సప్త మహర్షుల్లో కూడా కొనసాగుతున్నారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు సప్త ఋషులు వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అంటే వీళ్ళు దేవతల భావాలను కూడా అధ్యయనం చేయగలరు. అలాగే దీర్ఘాయువు కలిగిన వాళ్ళు, వేద మంత్రకర్తలు వీళ్ళు, దివ్య శక్తి సంపన్నులు, దివ్య దృష్టి కలిగిన వాళ్ళు, సద్గుణ సమోపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వధర్మజ్ఞులు, ధర్మస్వరూపులు, అలాగే గోత్ర ప్రవర్తకులు. మొత్తం మన గోత్రాలన్నిటికీ కూడా మూల రూపం ఎవరు అంటే ఈ సప్తర్షులే. ఈ సప్తర్షులు ఏం చేయాలి అనేది వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే అధ్యయనం చేస్తారు, అధ్యాపనం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, చేయిస్తారు, దానాలు తీసుకుంటారు, అలాగే ఇస్తారు, బ్రహ్మచారులకు విద్య నేర్పిస్తారు, గురుకులాలను ఏర్పాటు చేస్తారు, సంతాన ప్రాప్తికి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తారు, అందుకని అగ్ని కార్యాలు నిర్వహిస్తారు, స్వయంగా సంపాదించిన భోగాలను మాత్రమే అనుభవిస్తారు, అందుకని ప్రాపంచిక జీవితాన్ని కొనసాగిస్తూనే నిరాసక్తులే ఉంటారు. చాలా గొప్ప తేజోమూర్తులు. సప్తర్షులని తలుచుకోవడం కూడా పుణ్యం అని చెప్తారు. వీళ్ళు సృష్టి కార్యక్రమ నిర్వహణలో బ్రహ్మగారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సప్త బ్రహ్మలు అన్నారు. ఇందులో ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చేస్తున్నారంటే మహర్షయ సప్త మహర్షులని నేనే సృష్టించాను పూర్వకాలంలో, అలాగే చత్వారో సనక సనందనాదులను కూడా నేనే సృష్టించాను అని చెప్పి మనవస్తథ అన్నారు. మనువులందరినీ కూడా నేనే సృష్టించాను అన్నారు. మనువులు అంటే ఒక మన్వంతరానికి ఒక మనువు అధిపతిగా ఉంటారు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సాధారణంగా ఒక మన్వంతరం అంటే 30,84,48,000 సంవత్సరాలట ఒక మన్వంతరం. అలాగా ఇప్పుడు ఒక బ్రహ్మగారికి ఒక రోజు ఏంటంటే 14 మన్వంతరాలు అయితే ఒక రోజట ఆయనకి. మనకి 14 మంది మనువులు ఉన్నట్టు తెలుస్తోంది. స్వయంభూ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, అలాగే వైవస్వత మన్వంతరం. వివస్వతుడు సూర్యుడు యొక్క కుమారుడు వైవస్వతుడు. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సూర్య సావర్ణిక, దక్ష సావర్ణిక, బ్రహ్మ సావర్ణిక, ధర్మ సావర్ణిక, భద్ర సావర్ణిక, దేవ సావర్ణిక, ఇంద్ర సావర్ణిక. ఇవన్నీ కూడా అంటే దేవతల కాలమానానికి మానవుల కాలమానానికి కొంత తేడా ఉంటుంది కూడా. కానీ ఈ మనువులందరినీ కూడా నేనే సృష్టించాను అని పరమాత్మ 6వ శ్లోకంలో సప్త మహర్షులని నేను సృష్టించాను, నా భావం నుంచి వాళ్ళు ఉద్భవించారు, సనక సనందనాదులు నా భావం నుంచి ఉద్భవించారు, అలాగే మనువులు అందరూ కూడా నా భావం నుంచి ఉద్భవించారు అని చెప్పేసి పరమాత్మ 6వ శ్లోకంలో చెప్పారు. 6వ శ్లోకంలో పరమాత్మ మొత్తం సృష్టి మొత్తానికి నేను మూలము అని చెప్పి 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే నా గురించి ఇలా తెలుసుకుంటారో ఏతాం విభూతి యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అని అన్నారు. అంటే ఎవరైతే ఈ సనకాది ఋషులకి, స్వయంభువాది మనువులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను మూలమనే సంగతిని, ఆ మహత్యాన్ని, ఆ యోగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నిశ్చలమైన యోగశక్తి వస్తుంది. ఇందులో సందేహం లేదు, ఇందులో ఏమాత్రం కూడా నా అత్ర సంశయ, ఈ విషయంలో సందేహం లేదు అని చెప్పారు. అలాగే 8వ శ్లోకంలో
అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితా. జ్ఞానులైన వాళ్ళు బుధ అంటే జ్ఞానులైన వాళ్ళు ఈ భావాన్ని భావ సమన్విత నాయందు భక్తిభావం కలిగిన వాళ్ళే వాళ్ళు ఈ ఈ సంగతి తెలుసుకుని, అంటే నేను సర్వస్య ప్రభవ, ప్రపంచానికి ఉత్పత్తి కారణాన్నని, అలాగే సర్వం మత్త ప్రవర్తతే, మొత్తం సమస్త ప్రపంచం నా వల్ల జరుగుతోంది అని తెలుసుకున్న జ్ఞానులందరూ బుధ ఏం చేస్తారంటే నా యందు భక్తిభావంతో భజంతే మాం, నన్నే భజిస్తుంటారు, నన్నే పూజిస్తుంటారు, నన్నే కీర్తిస్తుంటారు అని చెప్పారు. 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎంత చక్కగా చెప్పారంటే ఇలాగా ఈ ఈ సంగతి తెలిసిన జ్ఞానులందరూ కూడా, పైన చెప్పిన ఈ జానపరులందరూ కూడా మచ్చిత్త ఉంచబడిన మనస్సు కలవాళ్ళై, మద్గత ప్రాణ నన్ను పొందిన ప్రాణములు కలవాళ్ళై, పరస్పరం ఒకళ్ళకొకళ్ళట మాం బోధయంతో నా చరిత్రాన్ని బోధించుకుంటుంటారు, కథలుగా చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకుంటూ వాళ్ళు నిత్యం ఎల్లప్పుడూ కూడా తుష్యంతి చ రమంతి చ, ఎల్లప్పుడూ కూడా చాలా సంతృప్తితో ఉంటారట. అలాగే చాలా ఆనందిస్తుంటారు బుధులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు అని చెప్పి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతి తే అన్నారు పరమాత్మ. అంటే ఇలా పైనున్న ఈ స్థితి ఉన్న వాళ్ళు నన్ను నిరంతరం భజిస్తుంటారు కాబట్టి వాళ్ళకి నేను బుద్ధి యోగాన్ని, సతతయుక్తానం, వాళ్ళు నిత్యయుక్తులు అయ్యారు కాబట్టి వాళ్ళకి నేను చాలా ఇష్టంగా నన్నే ధ్యానంలో భజిస్తున్న వాళ్ళకి నేను బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అని చెప్పారు. బుద్ధి యోగాన్ని ఇచ్చి వాళ్ళకి ఏ జ్ఞానం కలగాలో ఆ జ్ఞానం కలిగేట్టుగా నేను చేస్తున్నాను అని చెప్పారు. 11వ శ్లోకంలో తేషాం ఏవానుకంపార్థమహం అజ్ఞానజంతమః నాశయాం యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపాన్ని ఇస్తాను నేను. ఒకవేళ ఎవరైనా మనలాంటి వాళ్ళు అజ్ఞానులు ఉంటే, వాళ్ళకి సరిగ్గా తెలియకపోయినా సరే నన్ను కొలిచేవాళ్ళు, నేను తేషాం అనుకంపార్థ, వాళ్ళని కనికరించడం కోసం, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని పోగొట్టడానికి, అజ్ఞానజం తమః ఆత్మభావస్థ, అంధకారాన్ని పోగొట్టడానికి ఆత్మభావస్థ వాళ్ళ అంతఃకరణం మందు నేను ఉండి భాస్వత అంటే ప్రకాశిస్తున్న జ్ఞానదీపాన్ని చేత వాళ్ళ అంధకారాన్ని నశింపజేస్తున్నాను. ఎవరైతే పరమాత్మను కొలుస్తున్నారో వాళ్ళు ఒకవేళ నిజానికి మూర్ఖత్వం లేదా మూఢత్వము, లోభం వాళ్ళలో ఉన్నప్పటికీ, ఆ మోహం ఉన్నప్పటికీ కూడా ఆ మోహాన్నంతా తొలగించే జ్ఞానదీపాన్ని నేను వాళ్ళకి అందజేస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళ మనసుల్లో నేను జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నాను అన్నారు పరమాత్మ. ఎంత ఎంత భరోసా ఇచ్చారు భగవంతుడిని. ఇంకేమీ అక్కర్లేదు, భగవన్ నామస్మరణ చేస్తే చాలు. ఎందుకంటే యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞం చాలా గొప్పది అని చెప్పారు పరమాత్మే. ఎప్పుడైతే పరమాత్మ ఇలా చెప్పారో 12వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడికి ఇప్పటిదాకా పరమాత్మ గురించి తెలుసు, కానీ పరమాత్మ గురించి ఇతరులు చెప్పిందే విన్నారు, సరాసరి పరమాత్మ గురించే విందామని అర్జునుడు 12, 13 శ్లోకాల్లో పరమాత్మని ఇలా అడుగుతున్నాను. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తథ అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. నువ్వే చెప్పు, స్వయం చైవ బ్రవీషిమే, నువ్వే చెప్పు నాకు అని చెప్తున్నారు. నాకు చెప్పు అని ఏం చెప్పమంటున్నాడు. పరంబ్రహ్మ, ఓ పరంబ్రహ్మ, నువ్వు పరంబ్రహ్మవు, నువ్వు పరంధాముడివి, నువ్వు పరమం పవిత్రం, పరమ పావనుడు అయిన వాడివి, శాశ్వతమైన దివ్య పురుషుడివి అని, దేవతలలో మొదటి వాడివి, పుట్టుక లేనివాడివి, ఇవన్నీ కూడా విభూడివి అని, సమస్తానికి ప్రభుడవని నిన్ను దేవర్షి నారద మహర్షి ఇదివరకు చెప్పారు నాకు. అలాగే అసితుడు, దేవలుడు, వ్యాస భగవానుడు, వీళ్ళందరి దగ్గర నుంచి సర్వే ఋషయ సమస్త మహర్షులు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు చెప్తున్నావు అని అర్జునుడు ఎంత చక్కగా అడుగుతున్నాడంటే, ఇంకెవరో చెప్పడం కాదు, నువ్వే నాకు చెప్తే బాగుంటుంది. సర్వమేతద్ధృతం మన్యే 14వ శ్లోకంలో సర్వమేతద్ధృతం మన్యే, అవును అదంతా నిజమే. యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిన్ విదుర్దేవాన దానవా. నీ గురించి విదుర్దేవ నా దానవ, దేవతలు కానీ దానవులు కానీ నీ గురించి, నీ నిజస్వరూపాన్ని గురించి తెలుసుకోలేరు. అందుకని ఓ శ్రీకృష్ణమూర్తి, ఓ కేశవ,
నువ్వు నాకు ఏదైతే చెప్తున్నావో అదంతా చాలా ఇప్పుడు నాకు తెలుసు అది. కానీ నీ నిజస్వరూపాన్ని ఇంకెవరూ చెప్పలేరు, దేవతలు కానీ రాక్షసులు కానీ, వాళ్ళకి తెలియదు కదా, నీకే తెలుస్తుంది. 15 శ్లోకంలో అంటున్నారు, స్వయమే ఆత్మనామాత్మానం, స్వయమే వాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ దేవదేవ, ఓ జగత్పతి, నువ్వు ఓ దేవాధిదేవ భూతేశ, ఓ ప్రాణ మొత్తం సృష్టి మొత్తానికి కూడా నాయకుడివైన ఓ దేవదేవ, నువ్వు మాత్రమే ఈ సకల భూతాలని పుట్టించేవాడివి నువ్వే, సకల భూతాలకు ప్రభువి నువ్వే, సకల దేవతల చేత పూజించబడేవాడివి కూడా నువ్వే కదా. అందుకని ఓ జగద్రక్షకుడైన ఓ పురుషోత్తమ, నువ్వు స్వయంగా నీ రూపమును నువ్వే తెలుసుకోగలవు కదా, నిన్ను నువ్వే ఎరుగుతావు కదా, నాకు అర్హత ఉంటే నాకు చెప్పు అని 16 శ్లోకంలో చెప్పారు. వక్తుమర్హస్య శేషణ దివ్యా హ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాస్త్వాం వ్యాప్య తిష్టసి. వక్తుమర్హస్య శేషేణ, ఏమాత్రం శేషం లేకుండా నాకు చెప్పు, నాకు ఒకవేళ అర్హత ఉంటే, నీవు ఏ మహిమల చేత ఈ లోకంలో వ్యాపించున్నావో అలాంటి దివ్యమైన దివ్యాహ్యాత్మ విభూతయ, ఆ దివ్యమైన మహిమలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ మహిమాతిశయాలని చెప్పడానికి నువ్వే అర్హుడివి. నాకు నేను వినడానికి అర్హత ఉంది అనుకుంటే నాకు చెప్పు అని చెప్తున్నారు. 17 శ్లోకంలో కథం విద్యామహం యోగి స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓ పరమాత్మ, ఓ హే భగవాన్ అన్నారు ఇక్కడ, హే భగవాన్, హే యోగేశ్వర అన్నారు, యోగేస్వాం హో యోగేశ్వర, కథం విద్యామహం, నేను ఎలా తెలుసుకుంటాను, నిన్నే నిరంతరం కూడా తలుచుకునే స్థాయి నాకు ఎలా వస్తుంది. సదా పరిచింతయన్, ఓ పరమాత్మ, నీ గురించి నాకు ఏ ఏ విభూతులందు నువ్వు ఏ రూపాలు ఉన్నాయో, నేను ఎలా నిన్ను చూడాలో, ఎలా నిన్ను ఎక్కడెక్కడ నిన్ను వెతుక్కోవాలో, అదంతా కూడా నిన్ను ఏ రూపాలుగా నేను ధ్యానం చేయాలో, నిరంతరం ధ్యానం చేసే స్థితి నాకు ఎప్పుడో ఎలా వస్తుందో అది నాకు తెలియచేయి అని చెప్పి శ్లోకంలో చెప్పారు. అలాగే 18వ శ్లోకంలో విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిర్హే శృణ్వతో నాస్తి మే మృతం. అలా అర్జునుడు ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ ఇలా చెప్తే నాకు చెప్పు అంటే ఎందుకు చెప్పమని అడుగుతున్నారు అన్నట్టుగా, విస్తరేణ ఆత్మనో యోగం, ఓ శ్రీకృష్ణమూర్తి, నీ యొక్క సర్వజ్ఞత్వం, ఆ యోగ విశేషాన్ని, ఆ విభూతించే జనార్దన విభూతిని, ఆ మహత్యాలని మళ్ళా చెప్పు. భూయ కథ, ఇదివరకు నువ్వు చెప్పావు కానీ మళ్ళా చెప్పు, ఎందుకంటే తృప్తిర్హి శృణ్వనో నాస్తి, ఈ మేము అమృతమని ఈ అమృతమయమైన ఈ వాక్యాలని నాకు వింటే ఇంకా వినాలనిపిస్తోంది, నాకు తృప్తి కలగటం లేదు అని అర్జునుడు చెప్పారు. ఎవరైనా శిష్యుడైనా ఎవరైనా అలా అడిగితే చెప్పకుండా అసలు ఎవరైనా ఉండగలరా? నాకు చెప్పేది ఉందరే పరమాత్మ అన్నారు ఈ అధ్యాయం మొదట్లో, నువ్వు చాలా ఇష్టంగా వింటున్నావు అని. అది అర్జునుడు కూడా చెప్తున్నాడు, నాకు చాలా ఇష్టంగా ఉంది, నీ దగ్గర నుంచి వినాలని ఉంది, నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకోగలవు, ఇంకెవరైనా చెప్తే నాకు సంతృప్తి ఉండదు, నువ్వు ఒకసారి నీ మహిమ ఏంటి, నీ విస్తరత ఏంటి, నువ్వు ఎలా విస్తరించావు అన్నది నాకు చెప్పు అని అర్జునుడు అన్నాడు. శ్రీ భగవాను వాచ 19వ శ్లోకం నుంచి పరమాత్మ తన యొక్క ఆ మహత్యాన్ని, నేను ఎవరు అనేది పరమాత్మ ఇందులో చెప్తున్నారు. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్తమే. నా యొక్క ఆ విస్తారమైన విభూతికి, ఆ మహిమలకి అంతం అనేది లేదు అని హంతతే కథయిష్యామి, నేను ఇప్పుడు నీకు చెప్తాను అనని పరమాత్మ శ్రీ భగవాను వాచాన్ అన్నారు. ఇది దివ్యమైనది, ఈ మహత్యానికి అంతం లేదు, అందులో ముఖ్యమైనవన్నీ కూడా ప్రాధాన్యత కురుశ్రేష్ఠ, ఓ కురుశ్రేష్ఠ, ముఖ్యములైన లీలా విభూతులని నేను కథయిష్యామి, నేను చెప్తున్నాను అని అన్నారు. అని 20వ శ్లోకం నుంచి వరుసగా పరమాత్మ తన గురించి తను చెప్తున్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అని, ఓ అర్జున, నేను ఈ సర్వభూతాశయ స్థిత, సర్వ ప్రాణుల యొక్క హృదయ కమలంలో ఉంటాను నేను,
ఉండి అహం ఆత్మ గుడాకేశ ఆత్మరూపంలో వాళ్ళలో ఉంటాను. అహం ఆదిశ్య మధ్యంచ భూతానామంతేవచ. ఈ సృష్టిలో ఉన్న ప్రాణులందరికీ కూడా ఆది మధ్య అంతము అన్నీ కూడా, సృష్టి స్థితి లయాలన్నీ కూడా నేనే. సమస్త ప్రాణులకు సృష్టి స్థితి లయాలు నేనే అని తెలుసుకో నువ్వు అని అన్నారు. 21వ శ్లోకంలో ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంచుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఎంత చక్కగా చెప్పారంటే ఎక్కడెక్కడ ఎవరెవరైతే వీళ్ళు నాయకులు అన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆదిత్యానం మహం విష్ణుర్, మొత్తం ద్వాదశాదిత్యులు ఉన్నారు అంటారు. ఈ ద్వాదశాదిత్యులలో నేను విష్ణువుని అని చెప్తున్నారు. అలాగే ప్రకాశించే వాళ్ళలో జ్యోతిషాం, ప్రకాశించే వాళ్ళలో అంశుమాన్ రవి, నేను కిరణాలు కలిగిన సూర్యుడిని అని చెప్తున్నారు. మరుతాం అంటే సప్తమరుత్తులు కూడా కాదు, సప్తమరుత్తులు 49 రకాల మరుత్తులు ఉన్నారట. అది మరుత్తు దేవతలు. ఆ దేవతలలో మరీచిని నేను అని చెప్తున్నారు. నక్షత్ర మండలానికి మొత్తానికి అధిపతి చంద్రుడు. నక్షత్రాలలో చంద్రుడిని అహమస్మి నేనయ్యున్నాను అని చెప్పారు. అలా చెప్పి 22వ శ్లోకంలో వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. వేదానాం సామవేదోస్మి, వేదాలలో సామవేదాన్ని నేను అని చెప్పారు. ఎందుకు సామవేదం మీ వేదాలన్నింటిలోకి ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది అంటే 4 వేదాల్లోనూ కూడా పాడడానికి వీలుగా ఉండేది సామవేదంట. అలాగే పరమాత్మని గురించి స్తుతులన్నీ కూడా మనకి సామవేదంలో కనిపిస్తాయి. అందుకనే భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, భగవత్ స్వరూపాన్ని వివరిస్తుంది కాబట్టి సామవేదం వేదాలన్నింటిలోకి కూడా ముఖ్యమైనదిగా చెప్తారు. అలాగే దేవతలందరిలోకి అస్మి వాసవ అన్నారు. దేవతలందరిలోకి నేను దేవతల యొక్క అధిపతి అయిన ఇంద్రుడిని నేను. అలాగే ఇంద్రియాలన్నిట్లో, మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నిట్లోనూ కూడా మనస్సును నేను, ఇంద్రియాలకు అధిపతి మనస్సు. అలాగే సర్వ ప్రాణులకు భూతానాం అస్మి చేతన, సర్వ ప్రాణులలో ఉండే చైతన్యాన్ని నేనే అని చెప్పారు పరమాత్మ. 23వ శ్లోకంలో రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. రుద్రాణం శంకరశ్చాస్మి, ఏకాదశ రుద్రులలో శంకరుడిని నేను అని చెప్పారు. అలాగే యక్షులు రాక్షసులలో అందరిలోకి కూడా గొప్పవాడు కుబేరుణ్ణి నేను అని చెప్పారు. వసువులు ఉన్నారు, వసువుల్లోనూ అగ్ని అనే వసువుని నేను అని చెప్పి, శిఖరాలన్నిటిలోనూ కూడా మేరు పర్వతాన్ని నేను అని చెప్పి 24వ శ్లోకంలో పురోధసాం చ ముఖ్యం మా విద్ధి పార్థ బృహస్పతిం. ఓ పార్థ తెలుసుకో, మొత్తం ప్రపంచంలో ఉన్న అందరు పురోహితుల్లోకి దేవ పురోహితుడు గొప్పవాడు. దేవ పురోహితులందరిలోకి కూడా బృహస్పతి గొప్పవాడు. బృహస్పతి పురోహితులలో బృహస్పతిని నేను అని తెలుసుకో అని సేనానీనామహం స్కంద సరసామస్మి సాగర అన్నారు. పురోధశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీ నామహం స్కంద సరసామస్మి సాగర. అర్జున, ఓ దేవ పురోహితులందరిలోకి కూడా ప్రధాన పురోహితుడు బృహస్పతి నేను. అలాగే సృష్టిలో ఉన్న సేనాధిపతులందరిలోకి దేవసేనాధిపతి అయిన కుమారస్వామిని నేనే. సరస్సులంటే ఎన్ని సరస్సులున్నా ఆ సరస్సుల్లో సముద్రాన్ని నేనే. అలాగే మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. మహర్షీణాం భృగురహం, మహర్షులందరిలోకి కూడా భృగు మహర్షిని నేను అని చెప్పుకున్నారు. భృగు మహర్షి ఆయన మహర్షులందరిలోకి గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక ప్రాణదాత, చతుర్ముఖ బ్రహ్మగారిలాగా ప్రాణదాతగా కూడా ఆయన చేయగలరు. చాలా శక్తివంతులు. భృగు మహర్షి తపస్సు చేసి భార్గవిని, అమ్మవారిని తన కుమార్తెగా భార్గవిగా పుట్టమని అడిగారు. భార్గవి పుట్టితే తర్వాత శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేశారు. అందుకని ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తికి మామగారు కూడా భృగు మహర్షి. కానీ దేవతలందరికంటే కూడా ఘనులుగా మనకి భృగు మహర్షి కనిపిస్తారు. అలాగే గిరామస్మి ఏకమక్షరం, మొత్తం వేదాలన్నింటిలోకి కూడా
ఒకే ఒక అక్షర మంత్రం, వేద మంత్రాలన్నిటిలోకి కూడా ఏకైక అక్షర మంత్రం ఏంటంటే ఓంకారం, ప్రణవనాదం. ఆ ప్రణవనాదాన్నే నేను అని చెప్తున్నారు పరమాత్మ. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఎన్నో రకాలైన యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలలో జపం చేయడం అనేది చాలా గొప్ప యజ్ఞం. ఎందుకంటే దానికి బయటి వాళ్ళతో సంబంధం లేదు. జపయజ్ఞం చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు, పరంపదాన్ని చేరిన వాళ్ళు ఉంటారు. జపయజ్ఞం అన్నిట్లోకి గొప్పది, మనం కూడా తేలిగ్గా చేసుకోదగింది. స్థావరాణం హిమాలయ, మొత్తం సృష్టిలో ఉన్న అన్ని స్థావరాల్లోనూ హిమాలయం చాలా గొప్పది. ఎందుకంటే అది దేవతలకు నివాస స్థలం. అందుకని నేను స్థావరాణాల్లో కదలని వాటిలో నేను హిమాలయాన్ని అని చెప్పుకున్నారు. 26వ శ్లోకంలో అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అని చెప్పారు. అశ్వత్థ సర్వవృక్షాణం, మొత్తం వృక్షజాతులన్నిటిలోకి కూడా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు చాలా ప్రముఖమైనది. ఎందుకంటే దాన్ని విష్ణు స్వరూపం అంటారు. వృక్షాలలో అశ్వత్థ వృక్షాల్లో అది మందు కాని భాగం లేదట. ఆ అశ్వత్థ వృక్షం గాలి వస్తే చాలు దైవత్వం వస్తుంది అంటారు. ఆ అశ్వత్థ వృక్షాన్ని నేను అని చెప్పి దేవఋషులందరిలోకి కూడా నారదుడిని నేను అని, గంధర్వులందరిలోకి గంధర్వుల నాయకుడైన చిత్రరథుడిని నేను అని చెప్పి, సిద్ధులందరిలోకి తపస్సుల ద్వారా సిద్ధశక్తులు సంపాదించిన వాళ్ళందరిలోకి కపిల మునిని నేను అని చెప్తున్నారు. కపిల మునిని నేను అని చెప్పారు. ఈశ్వర అంశ కపిల ముని అని చెప్తారు. అలాగే 27వ శ్లోకంలో ఉచ్ఛైస్రవ సమస్వాన విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణ నరాణాంచ నరాధిపం. ఉచ్ఛైస్రవం, నేను ఆ దేవలోకంలో ఉండే ఉచ్ఛైస్రవాన్ని నేను, మొత్తం గుర్రాలన్నిటిలోకి అది నేను. అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అది అమృతంతో పాటు ఉద్భవించింది. క్షీరసాగర మథనం అప్పుడు ఉద్భవించింది. అలాగే ఐరావతం కూడా, మొత్తం గజాలన్నిట్లో, ఏనుగులన్నిట్లోకి ఐరావతం నేను అని, నరాణ అంచ నరాధిపం, మొత్తం మానవులందరిలోకి కూడా రాజును నేను, ధర్మంతో పరిపాలించే రాజుని నేను, నరాధిపం, మొత్తం రాజులందరిలోకి కూడా ధర్మంతో పరిపాలించే రాజుని నేను అని చెప్పుకున్నారు. అలాగే 28వ శ్లోకంలో ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి అన్నారు. వాసుకి అంటే ఆయుధాలన్నిటిలోకి కూడా వజ్రాయుధాన్ని నేను. వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క అస్థికలతో తయారు చేయబడింది. అది ఇంద్రుడికి దధీచి మహర్షి చేసిన త్యాగం. వృతాసురుణ్ణి సంహరించడం కోసం ఆయుధంతో అతను సావడు అంటే వజ్రాయుధాన్ని రూపొందించాడు ఇంద్రుడు. వజ్రాయుధం మొత్తం అన్ని ఆయుధాల్లోకి బలమైన ఆయుధం. ఆయుధాల్లో వజ్రాయుధం నేను అని చెప్పి, ధేనువునామస్మి కామధుక్, మొత్తం ఆవులన్నిట్లోకి గోవులన్నిట్లోకి కూడా కామధేనువు నేను అని, ప్రజనశ్చాస్మి కందర్ప, మన్మధుణ్ణి నేను అని చెప్పుకున్నారు. ఏ మన్మధుణ్ణి అని అంటే సృష్టి కోసం, సంతానోత్పత్తి కోసం ధర్మబద్ధమైన కామాన్ని కలిగించే ఆ మన్మధుడిని నేను అని చెప్పుకున్నారు. అలాగే సర్పాలన్నిటిలోకి నేను వాసుకిని అని చెప్పుకున్నారు. వాసుకి యొక్క గొప్పతనం ఏంటంటే, వాసుకి సర్పాలన్నిటికీ కూడా రాజు. సర్పాలకి నాగులకి ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. తర్వాత పద్యంలో నాగులను గురించి చెప్తారు. సర్పానికి ఒక్కటే తల ఉంటుంది, విషం ఉంటుంది. నాగులకి అనేక తలలు ఉంటాయి, విషాలు ఉండవు. అందులో సర్పాలలో వాసుకి చాలా గొప్ప సర్పం, దాన్ని ఎవరు మొయ్యలేరు. వాసుకిని ప్రార్థించి వచ్చి క్షీరసాగర మథనానికి మేరు పర్వతానికి చుట్టుకోమంటే ప్రార్థిస్తే మేరు పర్వతానికి చుట్టుకుంది. అది ఆ సర్పాన్ని వాసుకిని ఉపయోగించే అమృతాన్ని చిలకడం జరిగింది. అమృతం కోసం సాగర మథనం చేయడం జరిగింది. అలాగా తర్వాత శ్లోకంలో అనంతశ్చాస్మి నాగానం వరుణో యాదసామహం పితృణామర్యమాచాస్మే యమ సంయమతామహం అని చెప్పారు 29వ శ్లోకంలో. అనంతశ్చాస్మి నాగానం, నాగ జాతి మొత్తం అన్నిట్లోకి కూడా, నాగుపాములలో నేను అనంతుడను అని చెప్పుకున్నారు. అనంతుడి గొప్పతనం ఏంటంటే, తపస్సు చేసి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పానుపు అయ్యే స్థాయిని తెచ్చుకున్నారు. అనంతుడి పడగల మీదనే మొత్తం సృష్టి మొత్తం, లేదంటే భూమి మొత్తం అంతా కూడా నిలబడుతోంది అని చెప్తారు. అటువంటి అనంతుడిని నేను. అనంతుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తితే అవతారాల్లో అనంతుడు కూడా
ఆయనతో పాటుగా పరమాత్మతో పాటుగా భూలోకానికి వచ్చారు. తర్వాత జలదేవతలందరిలో వరుణుడిని నేను అని చెప్పుకున్నారు. పితృదేవతల్లో అర్యముడను అంటే పితృదేవత లోకానికి అధిపతి అర్యముడను అని చెప్పుకొని పాపపుణ్యాలను అనుసరించి ప్రతి వాళ్ళని స్వర్గానికి నరకానికి పంపించే ఆ సత్యంగా ధర్మంగా ప్రవర్తించే వాళ్ళల్లో ఆ యమధర్మరాజును నేనే అవుతున్నాను అని చెప్పారు. 30వ శ్లోకంలో ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయస్య పక్షిణాం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానం దైత్యులందరిలోకి కూడా రాక్షసులందరిలోకి కూడా ప్రహ్లాదుడిని నేను అని చెప్పుకున్నారు. అంటే ప్రహ్లాదుడు తల్లి లీలావతి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా భక్తిభావంలో ఉన్నారు. దైత్యులందరిలో మార్పు తీసుకురాగలిగిన రాజు ప్రహ్లాదుడు. భక్తిభావంతో పరమాత్మని ప్రసన్నం చేసుకోగలిగిన వాడు ప్రహ్లాదుడు. అలాగే కలయతామహం, ఈ కాల గణన చేసే వాళ్ళల్లో, కాలాన్ని గణించే వాళ్ళల్లో కాలమే నేను అని చెప్పారు. కాలాన్ని ఈ సంవత్సరము, దశము, శతము, సహస్రము అని చెప్పి గణించే వాళ్ళలో కల్పము, మహాకల్పము, మహాయుగం అని గణించే వాళ్ళలో ఆ కాలాన్నే నేను అని చెప్తూ మృగాణాంచ మృగేంద్రోహం, మొత్తం జంతువులన్నిట్లోకి కూడా మృగరాజుని నేను, సింహాన్ని నేను అని వైనతేయస్య పక్షిణాం, పక్షులన్నిట్లోకి కూడా నేను గరుత్మంతుడిని. గరుత్మంతుడు పరమాత్మకి వాహనంగా ఉన్నాడు. గరుత్మంతుడిని నేనే అని చెప్పి 31వ శ్లోకంలో పవతామస్మే రామశస్త్రభృతామహం శషాణం మకరశ్చాస్మే స్రోతసామస్మి జాహ్నవి. ఎంత చక్కగా చెప్పారంటే బాగా వేగంగా పవతామస్మి అంటే వేగాన్ని కలిగచేసే వాటిలో పరిశుద్ధతని పెంచుతుంది. ఏదన్నా ఒకటి మనం బయట పెట్టేస్తే ఆ గాలి వల్ల పరిశుద్ధం అవుతుంది. ఆ గల కలిగించే వాటిలో వాయుదేవుడిని నేను అని చెప్పుకున్నారు అని. అలాగే ఆయుధాన్ని ధరించే వాళ్ళల్లో, ధనుస్సును ధరించే వాళ్ళల్లో శ్రీరామచంద్రుని రామశస్త్రభృతామహం, శ్రీరామచంద్రుణ్ణి నేనే అని చెప్పారు. జలంలో వెళ్ళే జంతువులన్నిట్లో కూడా మొసలిని, మకరాన్ని నేను అని చెప్పి నదుల లోపల స్రోతసామస్మి జాహ్నవి, అన్ని నదుల్లోకి అతి పవిత్రమైన నది గంగానది, అందరి ప్రాణుల యొక్క పాపాలను తొలగించే గంగానది, ఆ గంగానది నేనే అయ్యాను అన్నారు. 32వ శ్లోకంలో సర్గాణమాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానం వాద ప్రవదతామహం అన్నారు. అంటే సమస్త ప్రపంచం సృష్టులన్నిట్లో కూడా, సర్గాణం అంటే సృష్టులు, అన్ని సృష్టులన్నిట్లోకి ఆది అంతము మధ్య అన్నీ కూడా నేనే అయ్యి ఉన్నాను. సృష్టి స్థితి లయ మొత్తం అంతా కూడా నేనే అర్జున అని చెప్పి సర్గాణం ఆదిరంతస్థ మధ్యంచైవాహం అర్జున అని అధ్యాత్మ విద్యానం, విద్యలన్నిటిలోకి కూడా గొప్పది అధ్యాత్మ విద్య. ఆ సకల విద్యల్లోనూ ఆ బ్రహ్మ విద్య, ఆత్మానాత్మ వివేచన కలిగించే అధ్యాత్మ విద్య అదే గొప్పది. అధ్యాత్మ విద్య నేను అని చెప్పి అలాగే వాదాలు చేసే వాళ్ళల్లో ప్రవదతామహం, వాదాలు చేసే వాళ్ళల్లో నేను జల్ప వితండవాదాలు అనేది పక్కన పెట్టేసి వాదాన్ని నేను అని. ఈ వాదాన్ని నేను, వాదం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకుంటూ వాదించేది వాదం. అదే జల్పం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ వాదం వినకుండా మన వాదమే చెప్పేది జల్పం. వితండవాదం అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదంతా ఖండించేసి నేనే కరెక్ట్ అని చెప్పేది వితండవాదం. వీటిలో వాదాన్ని నేను అని చెప్పారు. అలాగే అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య అహమే వాక్షయ కాలో ధాతాహం విశ్వతో ముఖ అన్నారు పరమాత్మ. 33వ శ్లోకంలో అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాకస్య అహమేవాక్షయ కాలో ధాతాహం విశ్వతో ముఖ అన్నారు. అక్షరాణం మొత్తం అక్షరాలన్నిటిలోకి అహం అకార అన్నారు. అకారాన్ని నేను అంటే అకారానికి అంత ప్రాముఖ్యత ఏంటి అంటే మొత్తం విద్య మొత్తం అంతా కూడా అకారంతో ప్రారంభమవుతుంది. అది ఒకటైతే మామూలుగా ఏ హల్లులైనా సరే అకారంతో కూడుకుంటేనే మనం పలకడానికి వీలుగా ఉంటాయి. ఇప్పుడు క అనకుండా కా అంటాం, ఖ అనకుండా కా అంటాం. అకారానికి అంత విలువ ఉంది. అకారాన్ని నేనే అవుతున్నాను అని. అలాగే సమాసాలన్నిట్లోకి కూడా ద్వంద్వ సమాసాన్ని నేను అంటున్నారు పరమాత్మ. అలాగే నాశనము లేని కాలాన్ని నేను,
అన్ని ముఖాలు కలిగిన సృష్టి చేసే వాళ్ళల్లో ఆ చతుర్ముఖ పరబ్రహ్మని అహమేవ నేనే అవుతున్నాను అన్నారు 33వ శ్లోకంలో. పరమాత్మ చెప్తున్న విభూతులు ఇవన్నీ కూడా నా విభూతులు అని చెప్తున్నారు పరమాత్మ. 34వ శ్లోకంలో మృత్యు సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్య నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. మృత్యు సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతాం, నేను సర్వహర సమస్తాన్ని హరించేది మృత్యుదేవతను. అలాగే ఇక ముందు పుట్టబోయే వాళ్ళకు కూడా నేను భవిష్యతం ముందు పుట్టే వాళ్ళకు కూడా ఉద్భవచ పుట్టుకకు కారణమవుతున్నాను అన్నారు. అలాగే స్త్రీలలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ స్త్రీలలో ఉండే లక్షణాలలో కీర్తి, శ్రీ, మృదువైన వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఇవి స్త్రీలలో ఉండే ముఖ్యమైన లక్షణాలు. ఈ స్త్రీలలో ఉండే ముఖ్యమైన లక్షణాలన్నిటికీ కూడా వీటిని నేనే అవుతున్నాను అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా దేవతలవి. దేవతలు ఇప్పుడు ఎవరికైనా కీర్తి కావాలంటే ఆ కీర్తి దేవతని పూజ చేస్తే కీర్తి వస్తుంది. అలాగే లక్ష్మీదేవిని పూజ చేస్తే శ్రీ సంపద వస్తుంది. సరస్వతీదేవిని పూజ చేస్తే వాక్కు, మృదువైన వాక్కు వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది, ధారణ శక్తి వస్తుంది. అలాగే ధృతి, ధర్మకార్యాలు చేయడంలో ధైర్యం కావాలంటే మనం ధైర్యలక్ష్మిని పూజ చేయాలి. క్షమ, ఓర్పు భూదేవిని పూజ చేస్తే వస్తుంది. ఇవన్నీ కూడా స్త్రీల లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ ఎవరికైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న వాళ్ళు సహాయం ఉంటారో, లేదా ఎవరికైతే ఈ లక్షణాలన్నీ ఉంటాయో వాళ్ళు నిజమైన నాయకులు అవుతారు. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా నేనే అయి ఉన్నాను, నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ. అస్మి, నేనే అయి ఉన్నాను అని చెప్పి తర్వాత శ్లోకంలో 35వ శ్లోకంలో బృహత్ సామ తథా సామ్నా గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ మృతూనాం కుసుమాకర అని చెప్పారు పరమాత్మ. బృహత్ సామ తథా సామ్నం, సామవేదం అన్ని వేదాల్లోకి సామవేదం చాలా గొప్పది అని చెప్పారు. సామవేదంలో, సామగానాల్లో బృహత్ సామం చాలా గొప్పది అని చెప్పారు. బృహత్ సామం గొప్పది అని ఎందుకు చెప్పారంటే అన్ని యజ్ఞాలలోనూ కూడా బృహత్ సామాన్ని చివరిలో పఠిస్తారట, చివరిలో గానం చేస్తారట. ఈ బృహత్ సామం పరమాత్మని ఆవాహన చేసి పరమాత్మని అంటే మామూలుగా మనం గీతం శ్రావయామి అని అంటాం కదా, అదొక పూజ, ఆ పరమాత్మకి సమర్పించే పూజ. ఆ సమర్పించి పరమాత్మని సంతృప్తి పరిచేది బృహత్ సామాన్ని వాళ్ళు పాడతారు. అందుకని మొత్తం అన్నిట్లోకి కూడా బృహత్ సామాన్ని నేనే అని చెప్తూ, ఛందస్సులన్నిట్లోకి కూడా, మంత్రాలన్నిట్లోకి కూడా గాయత్రి మంత్రాన్ని నేను అని చెప్తున్నారు. గాయత్రి మంత్రం ఏమి ఇస్తుంది అంటే ఏమి ఇవ్వదు అని అడగాలి మనం. గాయత్రి మంత్రం ఉపాసన చేసిన వాళ్ళకి మొత్తం అన్నీ ఇందాక చెప్పిన మేధ వస్తుంది, ధృతి వస్తుంది, క్షమ వస్తుంది, అన్ని లక్షణాలు వస్తాయి. అలాగే 12 మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని నేను అని చెప్పారు. మార్గశిర మాసం తైపూసం మనకి దేవతల పూజలు చేయడానికి వీలైన మాసం అని. అలాగే ఋతువులన్నిట్లోకి కూడా చాలా వసంత ఋతువుని నేను అని చెప్పుకున్నారు. వసంత ఋతువు కూడా మానవుడికి శరీరానికి చాలా సుఖాన్ని కలిగించే ఋతువు వసంత ఋతువు అని. 36వ శ్లోకంలో ద్యూతం చలయతామస్మే తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం అన్నారు. ద్యూతం, ఒకవేళ ఈ జూదర్లు అందరూ ఉంటే కనుక మనుషుల మనస్సులు పాడు చేసే జూదాలన్నిట్లోకి కూడా జూదాన్ని నేను అని చెప్పుకున్నారు. జూదాన్ని నేను అంటే వంచక వ్యాపారాలన్నిట్లోకి కూడా జూదాన్ని నేను అని చెప్పి, అంటే మరి పరమాత్మ జూదం ఏంటి అని అంటే పరమాత్మ సింహాన్ని అని చెప్పుకున్నారు. మనం వెళ్ళి సింహంతో పాటు ఉంటామా? అలాగే జూదంతో పాటు కూడా మనం ఉండం. అలాగే తేజస్వినామహం, చాలా గొప్ప తేజస్సు కలిగిన వాళ్ళల్లో ఆ తేజస్సును నేను. ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళలో గొప్ప తేజస్సు ఉంటే ఆ తేజస్సును, గురువులు ఉంటే గురువుల్లో తేజస్సును నేను అని చెప్పారు. అలాగే జయం కోరే వాళ్ళలో జయోస్మే, ఆ జయాన్నే నేను అని. వ్యవసాయోస్మే, కార్యక్రమాలు, పవిత్రమైన ప్రయత్నాలు చేసే వాళ్ళలో ఆ ప్రయత్నం కూడా నేనే అవుతున్నాను అని. సత్వం సత్వవతామహం, సాత్వికులలో ఆ సత్వగుణాన్ని కూడా నేనే అని పరమాత్మ చెప్తున్నారు. ఇంకా 37వ శ్లోకంలో వృష్ణీనాం వాసుదేవోస్మి అని పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస కవీనాం ఉషనా కవి.
వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశస్థులందరిలోకి వసుదేవుడి యొక్క వంశం అది, వసుదేవుడు అందరిలోకి వాసుదేవుడిని నేను అని చెప్పి పాండవానం, పాండవులలో అందరిలోకి గొప్పవాడెవరు అంటే ధనంజయుడు. అర్జున నువ్వే నేను, పాండవానాం ధనంజయ, పాండవులలో ధనంజయుడిని, అర్జునుడిని నేను అనే మునీమామప్యహం వ్యాస, వ్యాస భగవాన్ని. మునులలో ముని అంటే నిరంతరం మననం చేసేవాళ్ళు ముని, నిరంతర సాధనలో ఉండేది వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడి వల్లనే మనకి అన్ని పురాణాలన్నీ వచ్చాయి. ఆ వ్యాస భగవానుడిని నేనే అని చెప్పి కవులలో కవీనా ఉషనా కవులలో ఉషనా కవిని నేను. ఉషనా కవి అంటే ఎవరంటే శుక్రాచార్యుడు. అతను అంత గొప్ప ఆచార్యుడు కాబట్టి అతన్ని రాక్షసులకు గురువుగా, మామూలుగా బాగా మాటలు వినే వాళ్ళకి నేర్పించడం చాలా తేలిక, వినని వాళ్ళకి, మూర్ఖత్వం కలిగిన వాళ్ళకి నేర్పించడం చాలా కష్టం. అందుకని ఉషనా కవికి శుక్రాచార్యుడిగా ఆయనకి తీసుకెళ్ళి అంటే ఆయనకు అంత సామర్థ్యత ఉంది, రాక్షసులకి గురువుని చేశారు. అలాగే మృత్యుంజయ విద్య కూడా ఆయనకే తెలుసు. కచుడిని బృహస్పతి తన కుమారుడు కచుడిని శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తాడు, ఈ మృత్యుంజయ మంత్రాన్ని నేర్చుకోమని అని. 38వ శ్లోకంలో దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవతామహం అన్నారు పరమాత్మ. దండించే వాళ్ళందరిలో కూడా, ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది లేదా లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ దండించే వాళ్ళలో దండ నీతిని నేను, అలాగే జయించే ఇచ్చ కలిగిన వాళ్ళల్లో ఆ ధర్మపరమైన జయాన్ని నేనే అని చెప్తూ, రహస్యాలలో చాలా మౌనం చైవాస్మి గుహ్యానం, రహస్యంగా ఏదైనా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి, చెప్పకూడదు ఎవరికి. మౌనాన్ని నేనే, మౌనం అయితేనే రహస్యం కొనసాగుతుంది. జ్ఞానవంతులలో ఆత్మజ్ఞానాన్ని అస్మి నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ. అలాగే 39వ శ్లోకంలో యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా మయా భూతం చరాచరం అని చెప్పారు. అర్జున, సమస్త భూతములకు ఉత్పత్తి కారణం ఏదో అది నేనే అని, నేను కాకుండా ఇంకెవరు చరాచరాత్మకమైన వస్తువు ఏది లేదు అని తెలుసుకో నువ్వు. ఈ సృష్టి మొత్తం నేనే, ఈ సృష్టిలో నేను కాకుండా వేరేదైంది ఏది లేదు అని తెలుసుకో అని చెప్పారు. 40వ శ్లోకంలో నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు ఉద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరోమయ. ఇదంతా చెప్తున్నాను పరంతప ఓ అర్జున, నేను మమ దివ్యానాం విభూతిని, నా యొక్క దివ్యములైన లీలా విభూతులకు అంతః నాస్తి, అంతం అనేది లేదు. అలాంటి లీలా విభూతి ఇది వరకు చెప్పబడింది, విస్తరించమంటే నీకు మళ్ళా గుర్తుండడం కోసం మళ్ళా నా చేత చెప్పబడింది అని చెప్పారు. అని చెప్పి యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. 41వ శ్లోకంలో సత్యం, ఏ వస్తువు అయితే విభూతిమత్ ఐశ్వర్యవంతంగా కనిపిస్తుందో, శ్రీమత్ కాంతియుతంగా కనిపిస్తుందో, ఊర్జితం దృఢమైన ఉత్సాహంతో కూడినగా ఉంటుందో, అదంతా కూడా తత్తత్ మమ తేజోంస సంభవం, నా తేజస్సు వలన కలిగిన దానిగా త్వం అవగచ్చ, నువ్వు తెలుసుకో అని. 42వ శ్లోకంలో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున, ఇంకా తెలుసుకుని ఏం చేస్తావు, విష్టభ్యాహమిదం కృష్ణ మేకాంశేన స్థితో జగత్తు. అథవా ఒకవేళ ఇంకా తెలుసుకుందాం, బహునా ఏతేన జ్ఞాతేన, ఇంకా విస్తారంగా ఈ జ్ఞానం చేత తెలుసుకుందాం అంటే తవ కిం, నీకేం ప్రయోజనం ఓ అర్జున అని. ఇదం కృష్ణం జగత్, ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ఏకాంశేన, నా యొక్క ఒక్క అంశ చేతనే, నేను అహం విష్టభ్యస్థిత, నేను నా ఒక్క అంశతోనే నేను ఈ సృష్టి మొత్తాన్ని కూడా నేను చూసుకుంటున్నాను, అవలంబించి ఉన్నాను, సర్వంలోనూ నేను వ్యాపించి ఉన్నాను. ఇంకా తెలుసుకుని ఏం చేస్తావు అని అడిగారు పరమాత్మ. అడిగితే ఇది చాలా బాగా చెప్పావు, నేను ఎలా తెలుసుకోవాలి, నాకు నీ రూపాన్ని చూపించవా అని అడిగాడు. నెక్స్ట్ అధ్యాయంలో అర్జునుడు విశ్వరూప సందర్శనంలో ఇలాగా భగవద్గీతలో బ్రహ్మ విద్యాయం శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగం, ఈ విభూతి యోగంలో పరమాత్మ యొక్క మహత్యాన్ని, మహత్తత్వాన్ని ఆవిష్కరించారు. జయ శ్రీకృష్ణ.